హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి. ఈ ముగ్గు కొంచెం పెద్దదండి, కానీ ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ, చూడటానికి చాలా బాగుంటుందండి. అంత కష్టమేమి కాదు. ఇది 16 చుక్కలు 6 వరుసలు 6 వచ్చే వరకండి. ఈ ముగ్గు అంటే 16 చుక్కలు 6 సార్లు వేసుకోవాలండి. 6 వరుసలుగా వేసుకోవాలి. 6 వచ్చే వరకు వేసుకోవాలండి. ఇది చూడండి, 16 చుక్కలు 6 వరుసలు వేసుకున్నాం కదా. లాస్ట్ వరుసని నుంచి స్టార్ట్ చేయాలి ఈ ముగ్గు. చూడండి, ఈ వరుస నుంచి ఇక్కడ ఇలా ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలాగ కొమ్ముల్లాగా ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా చివరి వరకు ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి 3 కౌసే రావాలండి. చూడండి, ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇలాగా, ఈ చుక్కకి ఇలాగా, ఇలాగా అంటే పైన 2 చుక్కలు వదిలేసుకోవాలి. ఇటువైపు కూడా అంతేనండి. ఇలా 3 కర్వ్స్ రావాలి ఇలాగా. తరువాత ఇక్కడ 2 సార్లు తిప్పాలి. 1 2. ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి 1 2. తర్వాత ఇక్కడ మీరు న్యూ ఇయర్ అని రాసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఎన్, ఈ 4 చుక్కలతో ఈ 4 చుక్కలతో డబ్ల్యూ, ఈ 4 చుక్కలతో వై, ఈ 4 చుక్కలతో ఈ, ఇక్కడ ఏ, ఈ 4 చుక్కలతో, ఈ లాస్ట్ 4 చుక్కలతో ఆర్. ఇలాగా న్యూ ఇయర్. ఇక్కడ హ్యాపీ అని రాసుకోవాలండి. చూపిస్తాను ఎలాగో. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ కొమ్ములు ఇక్కడ ఆగిపోయాయి కదండి. ఇక్కడ నుంచి ఈ 4 చుక్కలతో హ్యాపీ అని రాసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ హెచ్ ఏ, ఈ 4 చుక్కలతో పి, ఈ 4 చుక్కలతో పి, ఇక్కడ వై, హ్యాపీ, ఈ 4 చుక్కలతో. తర్వాత దీనిపైన 2025 రాసుకోవాలి. చూడండి, ముందు ఇక్కడ హెచ్ దగ్గర ఇక్కడ ఒక చుక్క ఉంది కదండి, దానికి ఇలా ఒక కొమ్ము ఇవ్వాలండి. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు 2025 ఎలా రాయాలో చూపిస్తాను. ఈ పైరోలో ఇదిగోండి 4 చుక్కలు వదిలేసుకోవాలి. 1 2 3 4 ఈ చుక్కలు వదిలేసుకొని ఇక్కడ ఈ చుక్క దగ్గర నుంచి 2025 రాసుకోవాలి. ఇదిగోండి, ఈ 4 చుక్కలతో 2 అనేది రాసుకోవాలి. ఇదిగోండి 2, ఈ 4 చుక్కలు వదిలేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత ఈ 4 చుక్కలతో 0, ఇక్కడ మళ్ళీ దీనికి 2, ఈ 4 చుక్కలతో 5. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు ఈ పైరోలో ఉన్నాయి కదండి. ఈ పైరోలో ముందు 4 చుక్కలు వదిలేసుకోవాలి. 1 2 3 4 వదిలేసి ఇటువైపు కూడా 4 చుక్కలు వదిలేసుకోవాలండి. మధ్యలో 4 చుక్కలు ఉంటాయి. ఇటువైపు 4 ఇటువైపు 4 వదిలేసుకుని మధ్యలో 4 చుక్కలు ఉంటాయి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒక లైన్ గీయాలి. ఇదిగోండి, ఈ 4 చుక్కలతో ఒక లైన్. తర్వాత ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా ఒక లైన్ గీసుకోవాలి. దీని నుంచి దీనికి ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత దీనిపైన 2 చుక్కలతో ఇలా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా, అంటే ఒక బొకే లాగా, ఫ్లవర్ వాజ్ లాగా వస్తుందండి. ఇదిగోండి, ఇలాగా ఈ చుక్కల్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 చుక్కలు ఉన్నాయి కదండి. ఈ 4 చుక్కలకి లైన్ గీసుకోవాలి. ఇలాగా దీనికి కూడా ఇలా లైన్ గీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక గీత గీసుకున్నాం కదండి. దీనిపైన దగ్గర ఇదిగోండి, ఇక్కడ ఈ 4 చుక్కలతో ఇలాగా సర్కిల్లా గీసుకుంటూ రావాలి. ఇలాగ పెట్టి ఇలా క్లోజ్ చేయకూడదు సర్కిల్. ఇలా తీసుకొని ఇలాగా ఒక కర్వ్ లాగా ఈ చుక్కతో ఇలా కలుపుకోవాలి. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఇలాగా వచ్చి ఈ చుక్క నుంచి ఈ లైన్కి కలుపుకోవాలి. కొంచెం తీసుకొచ్చి కొంచెం
కర్వ్ లాగా ఎలా గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చుక్క ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్వ్ గీసుకోవాలి. సెమీ సర్కిల్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇలాగా, ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న సర్కిల్ లాగా గీసుకోవాలి. ఇలాగా ఇలా సర్కిల్ లాగా గీసుకొని ఆ సర్కిల్ని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇలాగా. అలాగే ఇక్కడ కూడా ఒక సర్కిల్ లాగా తీసుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఈ చుక్కకి చూడండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. తరువాత ఇప్పుడు దీనికి ఇలాగా నెమలు గీస్తున్నాం కదండి, ఇలా ముక్కు ఇలా పెట్టుకుందాం. కళ్ళు నెమలికి ఇలా ఉంటుంది కదండి, పైన ఇలా పెట్టుకున్నాం. ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ చుక్కలు మిగిలాయి కదండి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 4 డాట్స్తో లైన్ చేసాం కదండి, ఇక్కడ 3rd డాట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా ఒక కర్వ్ లాగా ఇలాగా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్వ్ వచ్చేసి ఇలా రావాలి. ఇదిగోండి చూడండి, ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇలా రావాలి. ఇలా వచ్చేసి ఇలా బెండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇలా వచ్చి ఇలాగా. అలాగే దీన్ని కూడా చివరికి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నెమలి పింఛం లాగా కదండి, ఈ డాట్స్ని మనం ఇలా పెట్టుకోవాలి. అలాగే సేమ్ ఇలాగే ఇటువైపు కూడా గీసుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి, లాస్ట్ నుంచి 3వ చుక్క దగ్గర నుంచి ఇక్కడ ఇలా గీసుకోవాలి. ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా ఈ లైన్ టచ్ చేసుకుంటూ ఇక్కడికి కర్వ్ గీసుకోవాలి. ఈ డాట్ టచ్ చేసుకుంటూ ఇక్కడ కర్వ్, మళ్ళీ అలాగే దీన్ని టచ్ చేసుకుంటూ బెండింగ్ గీసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు ఇది కూడా ఇలాగా వచ్చి ఇలాగా, మళ్ళీ ఇలాగొచ్చి ఇలాగా, అలాగే సింపుల్గా ఇలా వచ్చి ఇలా కలవాలి. వీటిని ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బొకే లాగా కదండి, ఇక్కడ చుక్కలు లేకపోయినా కూడా ఇక్కడ మనం ఫ్లవర్స్ వేసుకుంటే ఈ బర్డ్స్ బొకే ఇచ్చుకుంటున్నట్టు చూడటానికి చాలా బాగుంటుందండి. మామూలుగా ఫ్లవర్స్ వేసుకుందాం. ఇలాగా మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. ఇలా అండి, ఇలా ఫ్లవర్ బొకే అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ 1 2 3 ఉంది కదా, ఈ 4th లైన్లో ఇక్కడ ఒక చుక్క వదిలేసుకొని ఇక్కడ సర్కిల్ గీసుకోవాలి. ఈ చుక్క వదిలేసుకొని ఈ 4 చుక్కలతో ఒక సర్కిల్ గీసుకోవాలి. ఇదిగోండి ఇలా గీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలాగా 5 చుక్కలతో ఇలాగా. ఇక్కడ చుక్క లేదండి, కానీ మనం పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇలా వేసుకుంటే ఒక ఫ్లవర్ ఆకారం వస్తుంది. దీని మధ్యలో ఇలా పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది. అలాగే దీని పక్కన ఇక్కడ ఈ 2 చుక్కలు వదిలేసుకొని ఇక్కడ ఈ 4 చుక్కలతో సర్కిల్ గీసుకోవాలి. ఇలాగా మళ్ళీ ఇలాగే కొంచెం కర్వ్స్ గీసుకొని ఇలాగా, అలాగే ఇక్కడ కూడా ఈ 2 చుక్కలు వదిలేసుకొని ఈ 4 చుక్కలతో ఒక సర్కిల్ గీసుకొని మళ్ళీ ఇలాగా ఇక్కడ చుక్క లేకపోయినా పెట్టుకోవాలి. చూడండి ఫ్లవర్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర ఈ 2 ఫ్లవర్స్ మధ్యలో ఇక్కడ 2 డాట్ మిగిలాయి కదా, అది ఎలా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇటువైపు కూడా అంతేనండి, ఇలా కలుపుకోవాలి. దాని తర్వాత ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఈ ఫ్లవర్ దగ్గర ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కదా, అది ఎలా అంటే లీఫ్ లాగా గీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ 2 డాట్స్ ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ఇలా లైన్ గీసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా అంతేనండి. ఇక్కడ కింద ఉన్నాయి కదండి ఈ చుక్కలు ఎలానో చూపిస్తాను చూడండి. ఈ ఫ్లవర్లో ఈ మధ్య నుంచి ఈ చుక్కలు కలుపుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక లీఫ్ వచ్చినట్టు తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా మళ్ళీ ఇటు నుంచి కూడా ఇలాగా అయిపోయిందండి ముగ్గు వేయటం. ఇక్కడ నెమలి ఉంది కదా, నెమలి మీద దగ్గర కూడా ఇలా కొంచెం ఇలా పెట్టి కొంచెం ఇలా డిజైన్ వేసుకోవచ్చు. చూడటానికి బాగుంటుంది. అయిపోయిందండి ముగ్గు వేయటం. ఎలా ఉందండి ముగ్గు? చూడటానికి చాలా బాగుంది కదండి. దీనికి ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఎంత బాగుందో కదండి. మీకు ఈ ముగ్గు నచ్చిందా? ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.